అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సింధు, ఎంతసేపు చూడాలి నీకోసం? ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మళ్ళీ ఇలానే చేస్తావు. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. త్వరగా రా అని ఎన్నిసార్లు చెప్పాను. నేను ఆఫీస్కి లేట్ అయితే నా జీతం కట్ చేస్తారు. నీ జీతం కూడా కట్ చేయమంటావా? క్షమించండి అమ్మగారు, నా మొగుడు మళ్ళీ తాగి వచ్చి గొడవ చేస్తున్నాడు. నా బాధ ఏమని చెప్పుకోవాలమ్మా? సరేలే, ప్రతిసారి ఇలానే ఏదో వంక చెప్పి తప్పించుకుంటున్నావు. నేను అమ్మని బాత్రూమ్ తీసుకెళ్లాను. స్పాంజ్తో ఒళ్ళు తుడిచి తర్వాత ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉంది తాగించు. ట్యాబ్లెట్స్ టైంకి వెయ్యి. నేను వెళ్తున్నా. చెప్పడం మర్చిపోయా, బాత్రూమ్ లైట్ స్విచ్ షాక్ కొడుతుంది. దాన్ని ముట్టుకోకుండా ఉండు. నేను ఎలక్ట్రీషియన్ని పంపిస్తా. టిక్ టిక్. ఇంకా గట్టిగా స్పూన్తో టేబుల్ని కొడుతున్న చెప్పుడు. టిక్ టిక్ టిక్. అమ్మా వస్తున్నా. టిక్ టిక్. ఏమైందమ్మా? నన్ను చూసి అలా మొహం తిప్పుకోకు. నాకు తెలుసు నేను పనికి వెళ్ళడం నీకు నచ్చదు అని. కానీ నేను పనికి వెళ్ళడం మానేస్తే మన జీవితం గడవడం కష్టమవుతుంది. ఇక నవ్వమ్మా, నాకు ఆఫీస్ లేట్ అవుతుంది. నా బంగారం. బాయ్ అమ్మా. ఇలానే నవ్వుతూ ఉండాలి. ఆఫీస్లో ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, కమిన్. డోర్ చెప్పుడు అవగానే అందరూ నా వంకే చూశారు. మీటింగ్ అయిపోయింది. ఎండీ సార్ నన్ను ఆగమన్నారు. చెప్పండి సార్. స్నేహ, మన నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుకు నిన్నే టీం లీడర్గా పెట్టాలని అనుకుంటున్నా. కానీ సార్, నేను అమ్మను చూసుకోవాలి. ఎక్కువసేపు ఆఫీస్లో ఉండి వర్క్ చేయలేను సార్. నాకు తెలుసు. రోజు ఆఫీస్ టైంకి నువ్వు వర్క్ చేయి. మిగతాది నువ్వు ఇంటి దగ్గర చేసుకో. చాలా థ్యాంక్స్ సార్. పర్లేదమ్మా, నాకు నీ అంత కూతురు ఉంది. నువ్వు మీ అమ్మ గురించి పడే కష్టం చూసి నాకు తోచిన సాయం ఈ విధంగా చేద్దామనుకున్నా. మీ నాన్నగారు చనిపోయాక అమ్మ పక్షవాతంతో మంచం పట్టారు. 5 సంవత్సరాల నుంచి నువ్వు పడే కష్టం నాకు తెలుసమ్మా. ఆల్ ది బెస్ట్. నీకు ఇచ్చిన గడువులోపు నీ వర్క్ కంప్లీట్ చేస్తావని అనుకుంటున్నా. మీ నమ్మకాన్ని వమ్ము చేయండి సార్. గుడ్. సార్ రూమ్ నుంచి బయటికి రాగానే అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. నేను చెప్పడం మొదలు కూడా పెట్టలేదు. మీకు ఎలా తెలుసు అని నేను అడిగేసరికి నా కొలీగ్ అండ్ నా ఫ్రెండ్ అయిన మధు చెప్పింది. నిన్ను సార్ ఆగమని చెప్పగానే నిన్ను టీం లీడర్గా పెడతారని మాకు అర్థమైంది. అటు చూడవే, రామ్ వస్తున్నాడు. అయితే ఏంటే? సరేలే, నేను మళ్ళీ వస్తా. ఉండవే అని అంటుండగానే వెళ్ళిపోయింది. స్నేహ, నీతో ఒక విషయం చెప్పాలి. సాయంత్రం నువ్వు ఫ్రీగా ఉంటే డిన్నర్కి వెళ్దాం, వస్తావా? సారీ రామ్, నాకు సాయంత్రం కుదరదు. అమ్మని చూసుకోవాలి. ఈ మధ్య కొత్త అమ్మాయిని పెట్టా. తను ఎలా చూసుకుంటుందో ఏమో తెలియదు. ఓకే, రేపు లంచ్కి వెళ్దామో మరి? కాసేపు ఆలోచించి సరే అన్నాను. నేను ఎప్పటినుంచో ఒకటే అడగాలని అనుకుంటున్నా. నీ కబోర్డుపై ఏంటి ఇవన్నీ? నువ్వు ఇలాంటి వాటిని నమ్ముతావా? ఇది అమ్మవారి గుళ్ళో ఇచ్చారు. ఇది 21 రోజులు మనం పనిచేసే దగ్గర పెట్టుకుని తర్వాత చెరువులో వేయాలి. అలా చేస్తే మన ఉద్యోగంలో పెద్ద పొజిషన్లోకి వెళ్తాం. చూసావుగా? అంటే దీనివల్లే నువ్వు సక్సెస్ అవుతున్నా అని అనుకుంటున్నావా? నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా సక్సెస్ అవుతావని అనుకుంటున్నావా? బట్ ఓకే, రేపు లంచ్లో మాట్లాడుకుందాం. రామ్ వెళ్ళగానే మధు వచ్చింది. ఏమైందే? ప్రపోజ్ చేశాడా? అడిగితే నవ్వుతున్నావేంటే? అంటే ఇంకా చేయలేదా? 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇంకెప్పుడు చెప్తాడు? రేపు లంచ్కి ఇన్వైట్ చేశాడు. సూపర్. అయితే మనం సాయంత్రం పార్లర్కి వెళ్దాం. నాకు అవసరమా? అలా అనకే. రామ్ చాలా మంచివాడు. అందరిలా కాదు. రేపు తను నీకు ప్రపోజ్ చేయబోతున్నాడు. అంటే నువ్వు ఎలా ఉండాలి? నీ లైఫ్లో చాలా మెమరబుల్ మూమెంటే. ప్లీజ్. లేదే, అమ్మ ఒకతే ఉంటుంది. వెళ్ళాలి. సరేలే, ఇంటికే నాకు తెలిసిన పార్లర్ అమ్మాయిని పంపిస్తా. థ్యాంక్స్ మేడం, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే. ఓన్లీ థ్యాంక్స్తో వదిలేస్తావా? రేపు నువ్వు వెళ్ళి వచ్చాక పార్టీ ఇవ్వాలి. ఓకేనా తల్లి? నెక్స్ట్ డే. సారీ రామ్, అమ్మకి ఆరోగ్యం బాలేదు, నేను రావడం లేదు. చూడు మధు, మీ ఫ్రెండ్కి నేను నచ్చడం లేదనుకుంటా. అందుకే ఇలా పెట్టింది మెసేజ్. లేదు రామ్, తనకి నువ్వంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మతో కూడా చెప్పింది. మరి ఈ మెసేజ్కి అర్థం ఏంటి? నిజంగానే వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాలేదు కావచ్చు. సరే, సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఈరోజు ఎలా అయినా ప్రపోజ్ చేయాలి. ఓకే. మధు, నీ స్నేహ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి 7కి రమ్మన్నా కదా. 8 అయినా రాదేంటి? కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయడం లేదు. నేను వెళ్దామంటే ఫ్లాట్ నెంబర్ చెప్పకపోతే కనీసం లోపలికి కూడా వాచ్మెన్ పంపడం లేదు. మళ్ళీ ఒకసారి అడిగి చూస్తా. అన్నా, స్నేహ మా ఆఫీస్లో పనిచేస్తుంది. రూమ్ నెంబర్ తెలియదు. ప్లీజ్ లోపలికి వెళ్ళనివ్వన్నా. అరే, కుదరదని చెప్పినా మాట వినవేంటి? ఈ అపార్ట్మెంట్లో 3 స్నేహలు ఉన్నారు. అదంతా కుదరదు. రేపు తెలుసుకుని రా బాబు అని మాట్లాడుతుండగా బల్లుమని గ్లాస్ పగిలిన చెప్పుడు. ఎక్కడి నుంచి అని రామ్ వాచ్మెన్ చూస్తుండగా ఫోటో ఫ్రేమ్, ట్యాబ్లెట్స్, ఒక ఫ్లాట్ నుంచి కిటికీ బయటకు సామాన్లు పడుతున్నాయి. వాచ్మెన్ చూసి ఇది స్నేహ మేడం వల్ల ఫ్లాట్ నుంచి వస్తున్నాయి. ఇద్దరు కలిసి స్నేహ వాళ్ళ రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్లారు. డోర్ లోపల నుంచి అరుస్తున్న చెప్పుడు. రామ్ డోర్ పగలకొట్టడానికి చాలాసేపు ట్రై చేశాడు. వాచ్మెన్ పోలీసులకు ఫోన్ చేశాడు. చివరకు డోర్ ఓపెన్ అయింది. ఎవరో స్నేహపై పడి తన్ని బలవంతం చేస్తున్నాడు.
వెళ్ళి వాడిని చితకబాది వచ్చిన పోలీసులకు అప్పగించాడు రామ్. ఏడుస్తున్న స్నేహకు ధైర్యం చెప్పి ఏమైంది అని అడిగాడు రామ్. నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించింది ఒక గుళ్ళో పండితుడు. మీ అమ్మ ఆరోగ్యం బాగుపడాలంటే హోమం చేయాలన్నారు. సరే అని ఒప్పుకున్నా. ఇంటికి రమ్మన్నా. కానీ తను దొంగ స్వామీజీ అని తెలుసుకోలేకపోయా అని రామ్ని పట్టుకుని ఏడ్చింది. స్నేహ, భగవంతునిపై నమ్మకం ఉండాలి, కానీ మూఢనమ్మకం కాదు. నువ్వు మాత్రమే కాదు, చాలామంది ఇలానే మోసపోతున్నారు. ప్రతి మతంలో ఇలాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. మన అమాయకం వాళ్ళ పెట్టుబడి, మన భయం వాళ్ళ ఆస్తులు. ఇకనైనా ఇలాంటివి మానే. అవును, కిటికీల నుండి ఇవి అన్నీ బయటకు విసిరింది ఎవరు? వాటిని చూడగానే గుర్తించింది అమ్మ. వెంటనే రూంలోకి వెళ్ళి చూశాక అమ్మ కంట్లో నీళ్లు ప్రవాహంలా వస్తున్నాయి. తన కళ్ళ ముందే తన కూతురి జీవితం నాశనం అవుతుంటే ఏ తల్లి మాత్రం చూడగలదు? స్నేహ వెనకాలే వచ్చిన రామ్ చూసి దగ్గరకు రమ్మని సైగ చేసింది. రామ్ రాగానే తన చేతిని స్నేహ చేతుల్లో పెట్టింది. స్నేహ చేతిని ఎప్పుడు వదలకు అని అన్నట్లుగా చూసింది. ప్రస్తుతం 4 సంవత్సరాల తర్వాత ఆ బాబాకి శిక్ష పడింది. రామ్, స్నేహ ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. స్నేహ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళని చూస్తూ హ్యాపీగా కాలం గడుపుతున్నారు. జీవితంలో కష్టాలు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. వాటికి భయపడి ఇలాంటి బాబాల మాటలు విని వాళ్ళ జీవితం నాశనం చేసుకోకూడదు అని స్నేహ తెలుసుకుంది.